హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం పుచ్చకాయతో ట్రూటీ ఫ్రూటీ ఎలా చేసుకుంటామో చూద్దాం. ఏంటి పుచ్చకాయతో ఎలా అనుకుంటున్నారా? చూసారా, ఇదేనండి మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాం కదా పుచ్చకాయ తిన్న తర్వాత. సో దాన్నే 2 సైడ్స్ పీల్ చేసుకోవాలన్నమాట. నీట్ గా ఇలాగా చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకొని వీటిని సన్నగా చిన్న చిన్న పీసెస్ లా చేసుకోండి. సన్నగా అంటే మరీ సన్నగా కాదు, కొంచెం ఈ సైజ్ లో చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. ఇవి 15 మినిట్స్ బాయిల్ చేసేసుకున్న తర్వాత పీస్ అనేది ఇలా ఉడికిద్ది. ఒకసారి చూడండి, నేను చూపిస్తున్నాను. ఒకసారి మీరు దాన్ని స్మాష్ చేసి చూడండి చేత్తో. చేసినప్పుడు మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, ఇలా ఉండిద్ది. కానీ కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, కానీ మెత్తగా మాత్రం అస్సలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో వీటిని నాలాగా చిన్ని స్పూన్ తో తీయకుండా పెద్ద స్పూన్ తో ఫాస్ట్ గా తీసేసుకోండి. తీసేసుకొని ఒక పక్కన ఇలా పెట్టేసుకోండి. టిష్యూ మీద పెట్టుకుంటే ఇంకా బెస్ట్. వాటర్ అనేది దాని లోపల వెళ్ళిపోతాయి టిష్యూ లోపలికి. కానీ మనం మాత్రం వాటర్ తీయాలి అని చెప్పి దాన్ని చేత్తో పిండడం కానీ లేకపోతే స్పూన్ తో పిండడం అలా ఏమీ చేయొద్దు. ఎందుకంటే ఆ పీసెస్ స్మాష్ అయిపోయి సైజ్ మారిపోతాయి, అంటే పేస్ట్ లా అయిపోతాయి అనమాట. సో అలా చేయొద్దు. దాని తర్వాత మళ్ళీ ఇలాగా షుగర్ వేసేసుకొని షుగర్ పాకంలో వేసేసుకోండి. కొంచెం వెనలా ఎసెన్స్ యాడ్ చేసి కలుపుతూ చూసుకుంటూ ఉండండి. చూసారా, ఇలా పాకం దానికి పడుతూ ఉండిద్ది, పీసెస్ కి పడుతూ పాకం ఇంకిపోతూ ఉండిద్ది. మనం కంప్లీట్ గా ఇప్పుడు చూసారా, ఇంకిపోయింది పూర్తిగా పాకం. ఇలా అయిపోయినప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసేసుకొని 3 days వరకు నేనైతే దీన్ని ఎండబెట్టాను అనమాట. మా రూమ్ లో కొంచెం ఎండ వచ్చింది. డైలీ ఒక 4 hours అలాగా ఎండబెట్టుకున్నాను. మీరు డాబా పైన కానీ ఇంకెక్కడైనా ఎండబెట్టుకోవచ్చు, ఏదైనా క్లాత్ వేసేసి. సో ఎండబెట్టేసుకోవచ్చు, లేకపోతే ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఎండలో అయితే పెట్టాల్సిందే. నేను చూసారా, స్మాష్ చేస్తుంటే కిస్మిస్ లాగా ఎలా అవుతుందో అది. సో అలా అయ్యేటట్టు ఎండబెట్టేసుకోవాలి. కొంచెం వాటర్గా ఉన్నా పర్లేదు, ఇంత ఎండిపోకుండా ఉన్నా పర్లేదు. నేను లాంగ్ టర్మ్ గా పెట్టుకుందాం అనుకుంటున్నాను, సో బాగా ఎండబెట్టాను. సో ఇలా ఉందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను ఎలాంటి కలరును యాడ్ చేయలేదు. మీరు కావాలనుకుంటే మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద దించేసిన తర్వాత కలర్ యాడ్ చేసుకుని ఎండబెట్టేసుకోవచ్చు. నాకైతే ఈ కలరే నచ్చింది. సో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్ యాడ్ చేయలేదు. బాగుంది కదా, టేస్ట్ అయితే ఇంకా బాగుంది. సో అలా దాచుకుని 3-4 months తినేసేయచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.